మార్చి 14 గ్రహణం ఏర్పడింది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ నియమాలను పాటించాలి. ఈ నెల మార్చి 14వ తేదీన అతిపెద్ద చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఈ చంద్రగ్రహణంతో పాటు పౌర్ణమి తిథి కూడా ఏర్పడింది. పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి చాలా పవిత్రమైనది. శుక్రవారంతో కలిసి వచ్చే పౌర్ణమి ఇక శక్తివంతమైనది. ఈ పౌర్ణమి రోజునే గ్రహణం ఏర్పడింది. గ్రహణ సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి తప్పులను చేయకుండా ఉండాలి, ఎలాంటి పరిహారాలను పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నెల మార్చి 14వ తేదీన శుక్రవారం నాడు కొన్ని నియమాలను పాటిస్తూ కొన్ని రకాల పరిహారాలను పాటిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. శుక్రవారంతో కలిసి వచ్చిన పౌర్ణమి తిథిని లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. అందులోనూ గ్రహణం రోజున వచ్చే పౌర్ణమి ఇక శక్తివంతమైనది. మార్చి 14వ తేదీన ఉదయం 9 గంటల 27 నిమిషాల వరకు గ్రహణం ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటల 29 నిమిషాల వరకు చంద్రగ్రహణం ఏర్పడింది. సుమారు 6 గంటల పాటు గ్రహణం సమయం ఉంటుంది. ఈ గ్రహణ సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మీ జాతకంలో దోషాలు ఏర్పడతాయి. ఈ గ్రహణం ప్రారంభం కాకముందే ఉదయం టిఫిన్లు చేసేయండి. అలాగే మీరు వండిన ఆహారం పైన తులసి ఆకులను గాను గరిక ఆకులను కాని వేయండి, లేకపోతే ఆహారం కాలుష్యం అవుతుంది. గ్రహణం సమయంలో పూజ గదిని మూసేయాలి. గ్రహణ సమయంలో దేవుని పటాలను ముట్టుకోకూడదు, అలాగే దేవాలయాలకు వెళ్ళకూడదు. గ్రహణం పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. అలాగే మీ ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఇల్లు మొత్తం శుభ్రం చేయలేని వాళ్ళు ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించుకోండి. అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత పూజ గదిలో ఉన్న దేవుని పటాలను శుభ్రంగా తుడవాలి. ఎవరైతే బాగా డబ్బు సంపాదించాలని కోరుకుంటారో అలాంటి వారు ఈ చంద్రగ్రహణం సమయంలో లక్ష్మీదేవి బీజ మంత్రాన్ని చదివితే మీ కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హ్రీం క్లీం స్వహ. ఈ మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఈ నెల రోజుల్లోనే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ఆకస్మిక ధనలాభం కలిసి వస్తుంది. ఇక పాల్గొన పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్కరూ సాయంత్రం సమయంలో ఇంట్లో ఖచ్చితంగా దీపారాధన చేసుకోవాలి. ఈ రోజున చేసే దీపాలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. లక్ష్మీ కటాక్షంతో విపరీతమైన ధనయోగం సిద్ధిస్తుంది. పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో చేసే పూజలకు లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లో ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోవాలని లక్ష్మీదేవి వరాలని ప్రసాదిస్తుంది. ఎందుకంటే ఈ పౌర్ణమి రోజున చేసే పూజలు వాళ్లకు చేరుకుంటాయట. పౌర్ణమి రోజున దీపారాధన చేసే సమయంలో లక్ష్మీదేవికి హారతి ఇచ్చేటప్పుడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీ లక్ష్మీ నమ అనే మంత్రాన్ని 3 సార్లు చదువుతూ లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి. మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరికను వెంటనే నెరవేరాలంటే ఒక తెల్ల కాగితం తీసుకొని దానిపైన మీ కోరికను రాసి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ ఇంటి ముందు దీపాలు వెలిగించాలి. పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ ఇంటి ముందు దీపాలు వెలిగించాలి. పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి మన గుమ్మం ముందుకు వస్తుందట. మన గుమ్మం ముందుకు వచ్చిన లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెట్టాలంటే ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించాలి. లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. ఈ పౌర్ణమి రోజున ముక్కోటి దేవతలందరూ భూమిపైకి వచ్చి పుణ్యనదుల్లో స్నానం చేసి మహావిష్ణువును పూజిస్తారట. కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని తలస్నానం చేస్తే పుణ్యనదిలో స్నానం చేసినంత ఫలితం లభిస్తుంది. సర్వ పాపాలన్నీ వినాశనమై స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. కలబంద మొక్కను అదృష్ట మొక్కగా భావిస్తారు. అయితే ఈ పౌర్ణమి రోజున ఇంటి ముందు కలబంద మొక్కను నాటుకుంటే మీ కుటుంబానికి సకల శుభాలు చేకూరుతాయి. కలబంద మొక్క ఎంత ఏపుగా పెరిగితే అంత ఐశ్వర్యం మీ కుటుంబానికి ప్రార్థిస్తుంది. మీ ఇంటి సంపద పెరుగుతుంది. కాబట్టి డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు కలబంద మొక్కను నాటుకోండి. డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి.
అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, నరదిష్టి దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ పౌర్ణమి రోజున మీ కాలికి నల్లదారాన్ని కట్టుకోండి. పౌర్ణమి రోజున నల్లదారం కట్టుకుంటే ఏలినాటి శని దోషాలన్నీ తొలగిపోయి జాతకంలో ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది. నరదిష్టి ప్రభావం ఉండదు. ఈ పౌర్ణమి రోజున చెట్ల ఆకులను తుంచకూడదు. ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు సాయంత్రం సమయంలో ఉపవాసం ఉంటే చాలా మంచిది. మన హిందూ ధర్మశాస్త్రంలో తాబేలును విష్ణు స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఒక తాబేలు విగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. విపరీతమైన సంపద పెరుగుతుంది. ఈ రోజున పొరపాటున కూడా జుట్టు కత్తిరించడం చేయకూడదు. పౌర్ణమి రోజున కోపానికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున భార్యాభర్తలు శారీరక సంబంధానికి దూరంగా ఉండాలి. ఈ పౌర్ణమి నాడు తులసి మొక్కకు నీళ్లు పోసి తులసి చుట్టూ 5 ప్రదక్షిణలు చేస్తే జీవితాంతం డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది. మన జ్యోతిష శాస్త్రాల ప్రకారం మన భారతదేశంలో మాత్రం సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడడం లేదు. కాబట్టి గ్రహణ నియమాలు పాటించకపోయినా సరే ఎలాంటి దోషం ఏర్పడదు. కానీ శక్తివంతమైన పౌర్ణమి గడియల్లో లక్ష్మీదేవిని పూజించడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.